వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. బెట్టింగ్ యాప్స్ కు తెలుగు రాష్ట్రాల్లో చట్టబద్ధత ఉందా? బెట్టింగ్ యాప్స్ పై చట్టం ఏం చెబుతోంది? ప్రమోషన్స్ వ్యవహారంలో తారలకు జైలు తప్పదా? జైలు భయంతోనే కొందరు దుబాయ్ పారిపోయారా? బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఎందాక వెళ్ళబోతోంది? బెట్టింగ్ ఫిట్టింగ్ ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు పాల్గొంటున్నారు బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ గారు, అలాగే అడ్వకేట్ భవానీకృష్ణ యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. చిక్కోటి ప్రవీణ్ గారు, మనం చూస్తున్న గత 4-5 రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ అంటే ప్రమోషన్ చేయటం పైన ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద చర్చ జరుగుతుంది. కొందరిపైన కేసులు నమోదయ్యాయి, కొందరు హైకోర్టుకు వెళ్ళారు, మరికొందరు ఇది తీవ్ర రూపం దాల్చుతుందేమన్న ఒక భయంతో దుబాయ్ పారిపోయారని ఈరోజు పోలీసులు చెప్తున్న ఒక వెర్షన్. అసలు ఏం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్, ఈ వ్యవహారం అసలు ఏం జరుగుతుంది? ఒకరు ఆ బెట్టింగ్ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగే వ్యవహారం ఏంటి? మీకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటేనే ఒక మంచి దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయరా బాబు అంటే వీళ్ళు జనాలను జడగొట్టే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి రండి 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 అని చెప్పడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో వీళ్ళు దొంగలని చూపించి కొందరు గెలిచినాము అని చెప్పి వీళ్ళ మనుషుల్ని చూపించి యువత లేత వయసులో ఉంటారు, వాళ్ళకి ఏం తెలీదు, అరే ఈజీ మనీ వస్తుందేమో బెట్టింగ్ ఆడితే అని చెప్పి వీళ్ళ రొచ్చులో దిగుతున్నారు. మరి దీంట్లో ఎన్నో ఆత్మహత్యలు జరిగినాయి, తెలియని కూడా చాలా ఆత్మహత్యలు ఉన్నాయి. అంటే పరువుకో ఇంట్లో చెప్పలేక దానికి అందరికి కూడా వీళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తొక్కిసలాట్లో జరిగితే సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ పై కేసు ఎట్లా చేసిరో ఆయన ఒక కారణం అని, మరి ఈ చావులకు వీళ్ళు కారణం ఎందుకు కాకూడదని నేను అడుగుతున్నాను. సో డెఫినెట్ గా వీళ్ళపై ఒకసారి గట్టి చర్యలు తీసుకుంటే మరి మళ్ళొకసారి మీరు చేయకుంటుంటారు. సరే చేసినాం మేము, తప్పు జరిగింది మాకు తెలియదంటే, తెలిసి చేసినా తెలియకుండా చేసినా చట్టం దృష్టిలో అయితే తప్పే. మరి దానికి మరి తప్పు చేసిన వాడైనా దొంగతనం చేసిన వాడైనా నుంచి చెయ్యను అని అంటారు, కానీ కాదు కదా. ఇప్పుడు వచ్చి శుద్ధపూసలు లెక్క వీడియోలు పెట్టి తప్పు జరిగిందని మరి ఆ డబ్బులు తీసుకొని సిగ్గు లేకుండా శరం లేకుండా మరి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఉంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. బొకాయిస్తున్నారు మళ్ళీ వీళ్ళు. నేనేమంటా అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదో ఒక వారం 10 రోజులు హడావిడి చేసి వదిలేయడం కాకుండా వీళ్ళకి డబ్బు ఎవరు ఇచ్చిర్రు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ కి ఏం సంబంధం, మొత్తం అది ఎంత రూట్ ఉంటది కదా. అసలు సూత్రధారులు ఎవరు? అసలు సూత్రధారులు ఇండియాలో ఉండర్లేండి, అది మీరు మర్చిపోండి. వాళ్ళని పట్టుకోవడం అనేది ఇండియాలో ఎవరు మానిటరింగ్ ఎవరు ఉన్నారు దీనికి దొరికిపోతారు. అంటే ఒక సెకండ్ థర్డ్ లెవెల్ లో ఒక లేయర్, సెకండ్ థర్డ్ టాప్ సుప్రీం దొరకడు కానీ సెకండ్ థర్డ్ లేయర్ లో దొరికిపోతారు. ఈ సుప్రీంస్ అందరూ దుబాయ్ గానీ, చైనా గానీ, శ్రీలంక గానీ, యూకేలో గానీ దాచుకుంటారు వీళ్ళు. సో వాళ్ళు ఇండియాకి రారు. ఇండియన్స్ ఉన్నారు అందులో కొందరు, ఆయన కూడా వాళ్ళు ఇండియాకి రారు. మిగతా అట్లీస్ట్ ఈ రూట్ అంతా కట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఓకే రైట్. భవానీకృష్ణ యాదవ్ గారు, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, మాకు తెలియకుండా చేశాము అని అంటే కరెక్ట్ కాదని ప్రవీణ్ గారు అంటున్నారు. చాలా మంది ఇప్పుడు అదే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మాకు ప్రకాష్ రాజు కూడా చివరికి నాకు తెలియదు, తెలిసిన తర్వాత నేను తప్పుకున్నానని మాట్లాడారు. అంటే మీరు ఆల్రెడీ మియాపూర్ కేసుకు సంబంధించి మీరే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి అసలు ఏం జరగబోతోంది, చట్టం ఏం చెబుతోంది? ముందు మన తెలంగాణలో గేమింగ్ యాక్ట్ ప్రకారం అండి బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అండి. బెట్టింగ్ అనేది గ్యాంబ్లింగ్ అనేది ఇల్లీగల్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కవర్ చేయడం కోసం మాకు తెలియదు అంటున్నారు. బేసిక్ గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళకి తెలంగాణ పోలీస్ వీళ్ళ మీద మంచి కేసెస్ నమోదు చేశారండి, చీటింగ్ కేసులు నమోదు చేశారు. అంటే వీళ్ళు బేసిక్ వీళ్ళు దొంగలు, చీటర్స్ వీళ్ళందరూ. నార్మల్ గా పల్లెటూరులో ఉండే పిల్లలు కూడా వీళ్ళు యాడ్స్ ఇచ్చారని చెప్పి గేమింగ్ ఆడి బెట్టింగ్ ఆడి చాలా మంది సూసైడ్ చచ్చిపోయారు. ప్రవీణ్ గారు అన్నట్టు తెలిసినవన్నీ తెలియని కొండంత ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెప్పలేరు కదా మా అబ్బాయి బెట్టింగ్ ఆడి చనిపోయారు, మా అమ్మాయి బెట్టింగ్ ఆడి చనిపోయిందని. చాలా మంది వేలకు వేలు రోజుకి లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు, చాలా వేలాది మంది యువత ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. భూములు అమ్ముకొని మరి బెట్టింగ్ లేసి పిల్లలు ఉండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూడా సూసైడ్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. బేసిక్ వీళ్ళని దొంగలు, వీళ్ళు చదువుకొని అక్షరాస్యత ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనడం కరెక్ట్ కాదు. అసలు వీళ్ళకి ఏమీ తెలియకుండా డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారండి, లక్షలు ఇచ్చేస్తారని చెప్పి నీ నోటుకు వచ్చింది అనేసి ఇప్పుడు నేనేం చేయలేదంటే కరెక్టేనా? వీళ్ళకి తెలుసు, ప్రతిదీ తెలుసు. వీళ్ళు డబ్బులు ఎలా తీసుకున్నారు, ట్యాక్స్ కట్టారా, కట్టరు. వీళ్ళకి ఎవ్రీథింగ్ తెలుసు. వీళ్ళందరిలో సీఏలు ఉంటారు, వీళ్ళు ప్రతిదీ సలహా తీసుకుని చేస్తారు. కానీ ఇప్పుడు దొరికిపోయినసరికి మేమందరం మంచి వాళ్ళం, మేము దొంగలం కాదు అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదండి వీళ్ళందరూ.
వీళ్ళందరి మీద 420 కేసు ఐపీసీలో ఉంది, ఇప్పుడు బిఎన్ఎస్ లో 118 పెట్టారండి. Okay. సో గేమింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరూ ప్రమోటర్ చేసిన వాళ్ళందరి మీద 112 మీద కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అసలు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి వీటి నివారణకు ఒక ప్రత్యేక చట్టం లేదని ఒక చర్చ జరుగుతుంది దేశంలో. నిజంగా అసలు చట్టం ఉందా? చట్టంలో దీనికి సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి, లేదంటే ఈ పిటి కేసులు పెట్టవేనా? ఐటీ యాక్ట్ 2000 ఏం చెప్పిందంటే ఒకప్పుడు పాత చట్టాలు ఉండేయండి. Okay. రీసెంట్ గా డిజిటలైజేషన్ అయిపోయిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కి సైబర్ సెక్యూరిటీ టీమ్ అను ఐటీ టీమ్ వీళ్ళందరూ కలిపి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అందరూ కొత్త చట్టం తీసుకురావాలని చెప్పారు. డిజిటలైజేషన్ అయింది మొత్తం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు పేకాట ఉంది, పేకాట ఎక్కడో క్లబ్లకి వెళ్ళి ఆడలేదు, ఇప్పుడంతా రమ్మీ అని చెప్పి ఫోన్లో ఆడుతున్నారు. సో ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేస్తే సుప్రీంకోర్టు ఎలిజిబుల్ చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చేసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వేల మంది లక్షల మంది మీరు మనుషులతో మనుషులు ఆడుకుంటే ఇది లీగల్ అండి. సో బేసిక్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్. కానీ వీళ్ళు ఏం చేస్తారు, రోబోట్లతో ఆడిస్తారు, కంప్యూటర్తో ఆడిస్తారు. కంప్యూటర్ ఆడినప్పుడు వీడు ఖచ్చితంగా ఓడిపోతారు కదా, కంప్యూటర్ కంటే తెలివైనవాడా మనిషి కాదు కదా. సో వీళ్ళని చీట్ చేసి వేల రూపాయలు లక్షల రూపాయలు వీళ్ళు అప్పులు చేసి 10 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి, ఈ లోన్ యాప్స్ కూడా వీటిలో భాగమే అండి. లోన్ యాప్స్ తీసుకొని వీళ్ళు మళ్ళీ లోన్ యాప్స్ పేరు మీద చనిపోయారని చెప్పి క్రియేట్ చేస్తారు. కానీ వీడు చేసింది దేనికోసం, అసలు రూట్ కాస్ ఏంటి, బెట్టింగ్. కానీ దీన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, లోన్ యాప్స్. ఇప్పుడు బెట్టింగ్ అనేది ఒక భూతం అయితే లోన్ యాప్స్ అనేది మరో భూతం అండి. దీని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు వారు లోన్ యాప్స్ గురించి రోజు చాలా మంది చిత్రహింసలు డైరెక్ట్ ఇంటికి వస్తారు, బెదిరేస్తారు. వీడు లోన్లు ఏం తీసుకున్నాడు అంటే నెక్స్ట్ చూస్తే తీగలాగితే డొంకంత కదిలినట్టు వీడు బెట్టింగ్ గురించి లోన్ తీసుకుంటాడు. సో లోన్ యాప్స్ అనేది ఇంకా సెకండ్ రోల్. ఈ లేయర్ సార్ అన్నట్టు లేయర్, వీడు 3rd 4th లేయర్ లో ఉంటాడు బెట్టింగ్ ఓనర్ అనేవాడు. ఫస్ట్ సెకండ్ లేయర్ లో అమాయకమైన జనాలు ఉంటారు, స్టూడెంట్స్ మీద రెంట్ అకౌంట్ తీసుకుంటారు. ఈ రెంట్ అకౌంట్ మీద బెట్టింగ్ నడిపించి 3rd 4th లేయర్ వీడు డబ్బులు డ్రా చేసి వీడు పరారులో ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోవడం కారణం కూడా అది. అక్కడ నుంచి పట్టుకురారేమనే కాన్సెప్ట్ మీద వీళ్ళు ఉన్నారు. శ్యామల గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి. తనని అరెస్ట్ చేస్తే నాట్ అరెస్ట్ తెచ్చుకున్నారు 41M అని. సో ఇలా అందరూ హైకోర్టు కూడా ఆశ్రయించుతున్నారు, తెలంగాణ హైకోర్టుకి. రైట్. అంటే చికోటి ప్రవీణ్ గారు, ప్రతి సందర్భం అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది, సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి మనం అందరం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇది సమస్య పోతుంది. మరి అడ్డుకట్ట ఎలా మనం ఆపలేమంటే ఫస్ట్ సొంతంగా మనకే తెలివి ఉండాలి. ప్లేయర్ అనేటోడు వాడు ఫ్రీగా మిమ్మల్ని గెలిచడానికి ఎందుకు ఇస్తాడండి డబ్బు? ఒక యాప్ వాడు మీకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? గెలుచుకోండి అని వాడని ఇస్తాడా? వాడు ఇంటి డబ్బు ఇయ్యాడు కదా. సో అందులో లాజిక్ అర్థం చేసుకోవాలి. సెకండ్, లైవ్ గేమింగ్ కి ఆన్లైన్ గేమింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు లైవ్ గేమింగ్ అంటే గోవా కసినోస్ లో జరిగేది లైవ్ గేమింగ్, ఎక్కడైనా కసినో జరిగేది లైవ్. ఇది ఆఫ్లైన్ గేమ్, ఆన్లైన్ గేమ్ లా అంత ఏఐ టెక్నాలజీ వచ్చింది, చీటింగ్ జరుగుతుంది, మీరు గెలిచే ఛాన్సే ఉండదు, ఇంపాసిబుల్. నేను చెప్తాను కంప్యూటర్ ఆడితే ఎట్లా గెలుస్తారండి? అసలు కంప్యూటర్ కాదు, మొత్తం వాళ్ళు టోటల్ సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ ఇన్డెప్త్ సెట్టింగ్స్ మాకు తెలుసు, ప్రొఫెషనల్ గా మాకు తెలుసు కాబట్టి లైవ్ గా గేమింగ్ లో దీని గేమ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లైవ్ గేమింగ్ కే పోవద్దు, అందులోనే విన్నింగ్ రేషియో తక్కువ. ఇప్పుడు కసినోస్ లోనే విన్నింగ్ రేషియో 15%, 17% ఉంటే ఎక్కువ. అందులో కనిపిస్తున్న గేమ్ లో అందులోనే విన్నింగ్ శాతం లేదు. మీరు వచ్చి మీరు ఆన్లైన్ గేమ్ లో మీరు ఏఐ టెక్నాలజీ వాళ్ళు ఎట్లా ఉన్నది మీకు తెలుసు. అపార్ట్ ఫ్రమ్ దట్ అందులో రకరకాల చీటింగ్స్ ఉంటాయి. సో దాని మీద మనం బుద్ధి ఉండాలి. మన పిల్లలకి ఎవరైతే యూత్ ఆడే వాళ్ళకి బుద్ధి ఉండాలి. ప్రపంచంలో గెలిచే మొగోడే లేడు అనేది. కానీ మీరు అన్నట్టు అంటే ఈజీ మనీ వల్ల చాలా మంది నిరుద్యోగ యువత, గ్రామాల్లో రైతులు చాలా మంది నష్టపోతున్నారు. ముందు ఎట్లా సరే అంటే ముందు కొంచెం డబ్బులు వచ్చేటట్టుగా వాళ్ళు మనం టీచ్ ఏ డబ్బులు రావండి. ఎందుకు వస్తాయి? ఫస్ట్ డబ్బులు కూడా రావు. 100 నుంచి 5 మంది గెలుస్తారు. అది ఆ రోజుకే. నెక్స్ట్ డే మళ్ళీ ఆడ అవుట్. ఒకవేళ 2వ రోజు గెలిచిన 3వ రోజు అవుట్ ఆడు. సో విన్నింగ్ రేషియో ఉండదు. ఆ విన్నింగ్ రేషియో కూడా ఎందుకు సెట్ చేసి పెడతారంటే అందరు పోతున్నాయి అంటే ఒకటి ఆడకుంటూ ఉంటాడని చెప్పి దాని గురించి కొంచెం ఏదో విన్నింగ్ రేషియో సెట్టింగ్ చేసి పెడతారు. సో అందులో గేమ్ అనేది జెన్యూనిటీ లేదు. ఇవాళ ఏఐ టెక్నాలజీ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మొత్తం చీటింగ్ గేమ్స్ ఉంటాయి. ప్లస్ ఎవ్వడు మీరు గెలవండి మా ఇంటి డబ్బు ఇస్తామని చెప్పి ఎవ్వడు కూడా ఏ ఆర్గనైజర్ ఎవరైనా లాభం ఆశిస్తాడు కానీ ఫస్ట్ ఆ తెలివి నేర్చుకోండి అని చెప్తాను. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే డెమో యాప్స్, వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళు డెమో యాప్స్ వాళ్ళకి డిపాజిట్ చేస్తారు. దాని మీద దాని పర్సెంటేజ్ వైజ్ ఒక్కొక్క యాప్ బోనస్ ఇస్తారు. ₹1,00,000 డిపాజిట్ చేస్తే 10,000 బోనస్, 20,000 బోనస్ అని. వీడేం చేస్తాడు? ఆ 1,00,000 డిపాజిట్ చేసి 10,000 20,000 ఆడదామని
బోనస్ వస్తే రాని లేకపోతే పోనీ అని కూడా ఆడేటోళ్ళు ఉన్నారు. అవును. దాన్ని ఎంత అడిక్షన్ అది అంటే అది పట్టుకుంటే ఎవరు వదలరు. ఓకే 24 hours 20 గంటలు ఆడతారు. నిద్ర కూడా 24 hours ఆడేటోళ్ళు ఉన్నారు. అడిక్షన్ ఉందండి. పోయి తల్లిదండ్రులు ఉంటే బాత్రూమ్ లో దాచుకొని ఆడతారు, బెడ్రూమ్ లో కూర్చొని నైట్స్ ఆడతారు. దాని వెంబడి అప్పులు చేస్తారు, ఫ్యామిలీలో అప్పులు చేస్తారు. దొంగతనాలు కూడా అయిన సంఘటనలు ఉన్నాయి. గ్యాంబ్లింగ్ లో బొడగొట్టుకొని ఎన్నో సంఘటనలు చూసినాం. చైన్ స్నాచింగ్ లాంటి సంఘటనలు అంటే ఇండైరెక్ట్ గా నేరాలు కూడా మీరంటే అది గుర్తొచ్చింది. ఆ మధ్యకాలంలో చైల్డ్ స్నాచర్స్ దొరికేటప్పుడు ఇదే యాంగిల్ బయటపడింది. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కోసం చైల్డ్ స్నాచ్ చేస్తున్నారు, లోన్ యాప్స్ కి డబ్బులు ఇవ్వడానికి. బైక్స్ దొంగతనాలు కూడా వీళ్ళే అండి. బైక్స్ దొంగతనాలు, చిన్న బ్లాక్ మెయిలింగ్ చేయడాలు. లీడ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఆడే ఇప్పుడు జనాలు ఆడే డబ్బు ఎవరి చేతిలో పడుతుంది అనేది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది లేయర్ గా పోయి దుబాయ్కో, చైనాకో, ఆఫ్రికాకో డబ్బులు పోతాయి. నేను ఇలా ఒక పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ డెఫినెట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి పోతాయి. మళ్ళీ అది మన ఇండియాకి బాంబుల రూపాయన్నో, లవ్ జిహాదీ రూపాయన్నో మన మీదకే వస్తాయి. అవును. సో దీనివల్ల చాలా ప్రాబ్లం. మనీ లాండరింగ్ అవుద్ది, ఫెమా అవుద్ది. మోర్ ఓవర్ దట్ ఇండియన్ ఎకానమీ కూడా ఇండైరెక్ట్ గా చాలా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి నేను చెప్తున్నా. సో ఇది అరికట్టాలంటే ఫస్ట్ ఆడేవాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఎవడు మనకు ఫ్రీగా డబ్బులు ఇయ్యాడు, మనం కష్టపడిన డబ్బు రాదని ఒకటి ఫస్ట్ బేసిక్ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడు ఉచితంగా మనకు డబ్బులు ఇయ్యాడు, డబ్బులు ఎందుకు ఇస్తాడు? వీళ్ళేంటంటే ఒక ఇప్పుడు ఫస్ట్ ఒక 2000 వేస్తారండి, బెట్ పోతుంది. వీడు ఏం చేస్తారు, ఈ 2000 కవర్ చేసుకుందామని ఆడతాడు. కవర్ చేసుకున్నప్పుడు మళ్ళీ పోద్ది. సో వీడు ఇదే లూప్ లో వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీడు ఒక అటైన్ అమౌంట్ వెళ్ళిపోతాడు, ఫ్రెండ్ దగ్గర డబ్బులు తెచ్చుకుంటాడు, అది అయిపోద్ది. సో వీడు బెట్టింగ్ ఆడే దానికి అడిక్టెడ్. స్మోకింగ్, డ్రింకింగ్ కంటే అడిక్టెడ్ ఘోరంగా ఉంటదండి. ఇప్పుడు డ్రింకింగ్ చేయాలంటే వైన్ షాప్ కి వెళ్ళాలి, కానీ ఆడాలంటే చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది కదా. ఇంతగనంగా యాడ్స్ తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు, అయినా ఫోన్ లో యాడ్స్ వస్తున్నాయి. ఈ ఫోన్ లో యాడ్స్ ఫస్ట్ సర్వర్లు బ్లాక్ చేయాలి. తెలంగాణ పోలీసులు మంచి సర్వర్లు బ్లాక్. ఇప్పుడు రమ్మీ ఆట తెలంగాణలో బ్యాన్ ఉంది, 13 కార్డ్స్. వేరే రాష్ట్రాలలో లీగల్ గా, మన రాష్ట్రంలో ఇల్లీగల్. మరి ఇక్కడ నేను చూపిస్తా 1,000 మంది ఇక్కడ తెలంగాణలో ఆడుతారు. VPN సెట్టింగ్స్ మార్చుకొని వాళ్ళు ఎక్కడో కొత్త సైట్స్ డబ్బులు పెట్టుకొని యుఎస్ లో, దుబాయ్ లో ఉన్నట్టు వాడు ఎక్కడ ఉందంటే అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఆడుతున్నారు వాళ్ళు. అంటే నిఘా కూడా సరిపోవట్లేదు. ఆడే వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలంటే ఆడే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఆర్గనైజేషన్ అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేయాలి. దీని వెంబడి మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మీ ఛానళ్ల ద్వారా రెగ్యులర్ గా, ఇప్పుడు ఈ వారం అయిపోయినాక మీరు కూడా మర్చిపోద్దండి, రెగ్యులర్ గా స్క్రోలింగ్ ఏదో ఒకటి జనాలని చైతన్యపరచాలి. రెడీ చేసాం. PCR హలో, బెట్టింగ్ యాప్స్ పైన ఆల్రెడీ ఒక ప్రోమో కూడా 10TV సిద్ధం చేసింది. మరి కాసేపట్లో అది ప్లే చేయబోతున్నాం. PCR ఇక్కడ భవానీ కృష్ణ గారు, రెండోది అంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్ పరంగా వీళ్ళకి శిక్ష పడుతుందా, ఏం జరగబోతుంది? ఖచ్చితంగా పడుతుంది. నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఉంది ప్రెజెంట్ 2 to 7 years వరకు ఉంది. ఈ సెక్షన్ 118, 112 ఉంది, 318 Clause 4 ఉంది, గేమింగ్ యాక్ట్ ఉంది, అండ్ IT యాక్ట్ 66D ఉంది. సో బేసిక్ ఇది నాన్ కాగ్నిజబుల్ ఆఫెన్స్ ఇదంతా. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళు ఈ డబ్బుని ఎలా వాడారు, ఇల్లీగల్ గా వాడారా, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వెళ్ళినాయా, వేరే దేశం హవాలా రూపంలో వెళ్ళినాయి అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వీళ్ళు ఆల్టర్ చేసుకోవచ్చు అండి. ఎఫ్ఐఆర్ని ఆల్టర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే వీళ్ళందరినీ రిమాండ్కి తీసుకెళ్ళి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తీగలాగితే డొంగలినట్టు ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా రావచ్చండి. ఈ డబ్బులంతా వీళ్ళు ఎలా GST కట్టట్లేదు, ఏమీ కట్టలేదు, ఇదంతా వీళ్ళు నాకు తెలియదు అంటున్నారు. కానీ ఇదంతా పెద్ద స్కామ్ ఉంటుందండి దీని వెనకాల. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎంతవరకు శిక్ష పడొచ్చు? ప్రెసెంట్ అయితే 2 to 7 years వరకు ఉందండి. ఈ అంతా 420 కేసు చీటింగ్ కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రమోషన్ చేయడం అది 112 వస్తుంది BNS లో. అండ్ ఇప్పుడు అంతకుముందు పాత IPC లో 420 ఉంది, దాని ఇప్పుడు వచ్చేసి 318 Clause 4 లో ఉందండి. మళ్ళీ మనం ఇది ఇంటర్నెట్ త్రూ జరుగుతుంది కదా, అంతా సోషల్ మీడియా డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి ఇది IT యాక్ట్ కింద కూడా ఉంది, 66 Clause D ఉంది. సో IT యాక్ట్ మన 2000 ప్రకారం వీళ్ళందరికీ 2 to 7 years పడుతుంది. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ అయితే ఆర్డర్ అవుతే చెప్పలేము, 7 years కంటే ఎక్కువ ఉంటే వీళ్ళందరూ రిమైండ్ చేయొచ్చండి. అంటే మాకు తెలియక మేము చేసాం, ఇక్కడ నుంచి చెయ్యము, అవసరమైతే మేమంతా ఒక గ్రూప్ అయ్యి చారిటీ కూడా చేద్దాం అనుకుంటున్నాము నిన్న అంటున్నారు. ఇప్పుడు నేను ఒక మర్డర్ చేసి తెలియకుండా చేసిన అంటే మీరు మరి వదిలేస్తారా? తెలియకుండా చేసిన చిన్నపిల్లలు మర్డర్ చేస్తారండి, గమ్మతే ఉన్నది ఇది. చిన్నపిల్లలు ఇప్పుడు ఎంతో మంది చచ్చిపోయినాక నువ్వు చారిటీ చేస్తా అని ఏ అర్థం పడతాం లేదు కదా. తప్పించుకునే ప్రయత్నం తప్పించి నో రియలైజేషన్. వీళ్ళు అడ్మిట్ అవుతున్నారు వాళ్ళకి వాళ్ళే, కావాల్సిందేమో దొరికిపోతున్నారు, లైవ్ లో దొరికిపోయారు వీళ్ళందరూ.
ప్రతి ఒక్కరు యూత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యూత్ మొత్తం వీళ్ళు అందరు మాలాంటి వాళ్ళు పంపిస్తున్నారు సార్. వీళ్ళు ఇంకా కొత్తగా చాలా మంది ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ చేస్తున్నారండి. అసలు వీళ్ళు దేనికి పని లేదు, అసలు పనికొచ్చే వీడియోలు ఏం చేయరండి. వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కానీ వీళ్ళు ఒక్క పనికొచ్చే దేశానికి యూత్ కి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది ఒక్కటి చేయరు. వీళ్ళేదో దీంట్లో న్యూడిటీ ఎక్స్పోజింగ్ కూడా ఘోరంగా ఉంటుంది. వీళ్ళంతా ఈ ఆడవాళ్ళు ఉంటారు చాలా మంది, వీళ్ళు న్యూడిటీ ఎక్స్పోజింగ్ చేసి ఈ జనాలని లాగట్టుకొని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. కానీ వీళ్ళు ఏమైనా చేశారంటే సమాజ సేవ చేశారంటే ఏది చేయరు. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, వాడు రోడ్ మీద అన్ని డబ్బులు ఎట్లా అన్ని డబ్బులు ఇసిరేస్తున్నారు కదా, వాడికి ఎక్కడి నుంచి డబ్బు వచ్చిందని ఇప్పటి వరకు ఎవరన్నా క్వశ్చన్ చేశారా? ఆ మనీ ఇసిరే దానికి లెక్కపత్రం ఉండాలి కదండి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాక్స్డ్ అమౌంట్ అన్టాక్స్డా ఏంది, ఎక్కడి నుంచి వచ్చింది, మనీ లాండరింగా ఏంది అనేది వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎంక్వైరీ చేయండి. ఒక్కొక్క లింక్ పట్టుకోవాలి. కాకపోతే ఇలా పోలీస్ శాఖ వాళ్ళది ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఈ కేసు ముందుకు పోతుంది. మీరు టాప్ లేయర్ వరకు మీరు పోలేరు, అట్లీస్ట్ మీది నుంచి సెకండ్ థర్డ్ లేయర్ వరకు అట్లీస్ట్ యూ కెన్ గో. ఎందుకంటే టాప్ లేయర్ ఇక్కడ ఇండియాలో ఉంటారు, మన చట్టాలు అనుమతించే బయటికి పోనీకి. సో అట్లీస్ట్ థర్డ్ లేయర్ వరకు అన్న పోవచ్చు. ఇలా జరిగే మనీ లాండరింగ్ కానీ, ఇలా జరిగే హవాలా కానీ, ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ సీరియస్ నోట్లో తీసుకుంటే అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. అంటే ఇప్పుడు నిన్న శేఖర్ భాష అనే ఒక ఆర్జే, ఆయన నిన్న ఇదే టైంలో ఆయన ఇక్కడ డిబేట్ లో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈజీ మనీ కోసం వీళ్ళు చేస్తున్నారు, ఈజీ మనీ కోసం ఎవరైతే యాప్స్ వాడుతున్నారో వాళ్ళు చేస్తున్నారు, మరి వీళ్ళది తప్పైనప్పుడు వాళ్ళది తప్పే కదా. ఇప్పుడు యాక్చువల్ గా నాకు తెలిసి రూల్ ప్రకారం ఎవరైతే ఆడుతున్నారో వాడి మీద కూడా కేసులు పెట్టాలి. సో వరకు తెలంగాణ పోలీస్ ఈ చట్టంపై ఇవాళ నుంచి ఐపీఎల్ అండి. మీరు ఏ బార్ కు పోండి, ఏ రెస్టారెంట్ కు పోండి, ఏ క్లబ్ కు పోండి, మీరు 100 మంది ఆడ కూర్చున్నారు, యూత్ ఉన్నారంట, 50 మంది ఇవాళ క్రికెట్ ఆడుతున్నారు. యాప్లు మీరు నిఘా పెట్టండి. పోలీస్ శాఖకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిఘా పెట్టండి, అక్కడనే లిఫ్ట్ చేయండి, భయం మొదలు పెట్టండి. అక్కడ నుంచే లిఫ్ట్ చేస్తే, అక్కడ నుంచే పట్టుకుంటే డెఫినెట్ గా కొంత భయం ఉంటది. అట్లీస్ట్ ఒక 50-60-70% అన్నా అరిగట్టే అవకాశం ఉంటది భయానికో భక్తికో. తెగించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ సబ్జెక్ట్ పక్కన పెట్టండి, అంటే కొంచెం ప్రభావితం చేయగలుగుతారు కదా. సో వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది గవర్నమెంట్ కి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ వారం రోజులు 4 రోజులు సెలబ్రిటీలు ఉన్నందుకే హడావిడా, మరి ఇది కేసు ముందుకు సాగుతుంది అన్నది తెలుస్తుంది. రైట్. అంటే ఇక్కడ భవనకృష్ణ గారు, అంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఇది లీగల్ గా ఉండటం అనేది కూడా కొంత లీనియస్ కి స్కోప్ ఉందంటున్నారు. మరి ఆ రాష్ట్రాలు ఎందుకు అది లీగల్? ఇప్పుడు ఇదే నష్టం అక్కడ కూడా జరుగుతుంది కదా, అక్కడ ఎందుకు లీగల్ గా అనుమతిస్తున్నారు? ఇండియాలో బెట్టింగ్ అనేది లీగల్ కదండి, కానీ కొన్ని స్టేట్స్ లో స్కిల్డ్ గేమ్స్ ఉంటుంది సార్. డ్రీమ్ 11 ఇవన్నీ ఉన్నాయి, మన తెలంగాణలో నాట్ ఎలిజిబుల్. సో వీడు ఏం చేస్తారంటే పక్క స్టేట్ లో బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాడు, పక్క స్టేట్ లో ఉండి కూడా ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. డ్రీమ్ 11 స్కిల్డ్ గేమ్. సో కానీ మన తెలంగాణలో ఎటువంటి గేమ్ అనేది నాట్ ఎలిజిబుల్. డ్రీమ్ 11 స్పాన్సర్షిప్ కూడా ఉంది కదా మన. అంటే చట్టాలు పటిష్టంగా అమలు చేయాలండి, శిక్షలు కూడా పటిష్టంగా అమలు చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది. ఒక్కడిని పెట్టుకొని తంతే అందరూ భయపడతారు, అలాగే 10 మందిని పట్టుకుంటే ఆడోడు భయపడతాడు. ప్యాకాట్ ఆడితే ఊర్లలో ఎట్లా పట్టుకున్నాడు, బెట్టింగ్ సైట్ లో ఫోన్ లో ఆడితే వాడిని పట్టుకొని అరెస్ట్ చేస్తే అప్పుడు చట్టాలు అమలవుతున్నాయని తెలిసి భయపడతారు, లేకపోతే యువత ఎట్లాగే చనిపోతా ఉంటారు. ఇప్పుడు ప్యాకాట్ స్థావరాలంటే ఎక్కడో ఆడుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీసులు అటాక్ చేస్తారు, వాళ్ళు పారిపోవటం దొరికిపోవడం జరుగుతుంది. ఇది మీరన్నట్టుగా చేతిలో ఉన్న ఒక సెల్ ఫోన్, వాడు ఎక్కడ తెలియదు, గవర్నమెంట్ రివార్డ్స్ పెట్టండి, ఏదన్నా బహుమతి పెట్టండి, ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు. పబ్స్ సార్ అన్నారు, పబ్స్ లో ఉంటాయి, వైన్ షాప్స్ కి వెళ్ళాలి, అక్కడ స్క్రీన్స్ వేసి ఆడిపిస్తారు, అక్కడ ప్రతి ఒక్కటి మొబైల్ లో కనిపిస్తూనే ఉంటది. ఇప్పుడు మన ఈ రోజు చెప్పారు ఉప్పల్ స్టేడియం లో ఆడొద్దు అని చెప్పారు, అంటే వీళ్ళు ఫోన్ లో ఆడి తెలిసిపోద్ది, పక్కడు కనిపిదా, ఇప్పుడు హైడ్ చేసుకుని ఆడలేడు కదా. సో సర్వర్ లో చెక్ చేసినా దొరికిపోతారు, వీళ్ళు ఎవరో ఆడుతున్న బ్యాంక్ అకౌంట్ తెలిసిపోతుంది. ఇది ఈడీ రావాలండి ఖచ్చితంగా, ఈడీ వస్తేనే, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వస్తేనే మొత్తం పై నుంచి కింద దాకా ఎవరున్నారు అందరూ వస్తారండి. రైట్. అంటే మరి చికోటి ప్రవీణ్ గారు ఇది ఎందాక వెళ్ళొచ్చు? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చారు, కేసులు నమోదవుతున్నాయి, అలర్ట్ అయిపోతారా లేదంటే మళ్ళీ ఇంకేమైనా? ఈ హంగామాకైతే నెక్స్ట్ టైం ఏ సెలబ్రిటీ కూడా ప్రమోట్ చేయడు, దానివల్ల ఒక 20% తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా నిర్మూలనం అనేది నా దృష్టిలో అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే అంటే దీనికి ఒక సపరేట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి
ఒక పెద్ద వ్యవస్థ ఉండి మరి ఇంటర్నెట్ ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉన్నాక కూడా రకరకాల దొడ్డిదారులు ఉన్నాయి. అవును. సో అట్లాంటి అన్నిటి మీద నిఘా పెట్టి చేస్తే మాత్రం ఒక 60-70% కంట్రోల్ చేయగలుగుతాము. తప్పించి ఎంత 100% కావాలంటే మన సొంత నియంత్రణ, మనకే ఆలోచన ఉండాలి. ఆడే వాళ్ళకి ముఖ్యంగా తెలివి ఉండాలి. ఎవడు ఫ్రీగా మనకి ఎందుకు డబ్బులు ఇస్తాడని ఒక ఆలోచన, ఆ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, నేను గ్యామ్లింగ్ ఫీల్డ్ లో నేను మాస్టర్ ఉండి నేను చెప్తున్నా, చరిత్రలో గ్యామ్లింగ్ లో గెలిచే మొగోడే లేడు. లెట్ ఇట్ బి కసినోస్, లెట్ ఇట్ బి బెట్టింగ్ యాప్, లెట్ ఇట్ బి హార్స్ రేసెస్, లెట్ ఇట్ బి క్రికెట్ బెట్టింగ్. గ్యామ్లింగ్ లో గెలిచే చరిత్రనే లేదు. మహాభారతంలోనే మీరెందుకు అప్పుడు అందులో ఆర్గనైజర్, నేను కూడా చేతులు కాలగొట్టుకున్నా. స్టార్టింగ్ ఆ డబ్బులు పొడగొట్టుకునే బుద్ధి వచ్చి ఎవడెందుకు మనకు ఇస్తాడని చెప్పి నేను ఏదో సందర్భంలో నేను కసినో ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. సో దానికి ఇంకోటి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి. అక్కడ రెవెన్యూ గవర్నమెంట్ కి మేము ట్యాక్స్ రూపేనా కడతాము, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. సరే ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ట్యాక్సెస్ ఇండైరెక్ట్ డైరెక్ట్ వేల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి. అండ్ జిఎస్టీ, హెవీ జిఎస్టీ 28% జిఎస్టీ మేము కట్టేది. సో ఇట్ బెనిఫిట్స్ ఏదో రకంగా ప్రజలకు పోతుంది. అయినా నేను చెప్తాను, రావద్దు కసినోకి, ఆడొద్దు, సరదాగా రావాలి, టైం పాస్ కి రండి. మీరు డబ్బులు సంపాదిద్దామని వస్తే మేము ఫీల్డ్ లో ఉండి బిజినెస్ లో ఉండి వద్దు అని చెప్తున్నామంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అర్థం చేసుకోవాలి. ఆర్గనైజర్ మీరు చెప్పడం కదా చాలా విచిత్రం. క్యాషినోస్ ఆడండి, వద్దు మాకు బెటర్ అవుతుంది అని చెప్తారు. సారే చెప్తున్నప్పుడు ఆడేవాళ్ళు అంత ఫూల్స్ ఎవరు ఉండరు. ఇప్పుడు అంత నేను చెప్తుంటే కూడా నన్ను విమర్శిస్తారు. నువ్వే చెప్పాలి, నేనే చెప్పాలి. అవును, నాకంటే ఎక్కువ ఎక్స్పర్ట్స్ మీరు కాదు, నేనే చెప్పాలి. ఇలా రోజు చూస్తాం ఎవడెందుకు కాల్చుకుంటారు, చేతులు తెలుగు ప్రజలు వస్తే కూడా నాకు ఆడ నేను ఎప్పుడన్నా కసినోళ్ళు ఉంటే వచ్చి ఫోటోలు దిగుతూ తిడతా, ఇది కాదురా మీరు ఇక్కడ ఆడాల్సింది కాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి. ఓకే. సో జనాలు నేనే చెప్తున్నా అంటే దీని వ్యవస్థ అవన్నీ పక్కన పెడితే తెలివి ఉన్నోడు, ఆలోచించాల్సినోడు, మాకు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు ఫ్రీగా అనేది ఒక ఆలోచిస్తే చాలు. ఇలా సమాజం 90% బాగుపడుతుంది. అలాగా ఆలోచించాలంటే బాగా సెన్సిటైజ్ చేయాలి. ఇది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలండి. మీడియా కానీ మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఎనీ సిటిజన్. ఇప్పుడు ఈ యదవాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళకి అగేన్స్ట్ గా కొత్త ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకురండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దారి తప్పిర్రు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే మీ వల్ల ఒక 10 మంది బాగుపడతారు అనే ఎనీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎనీ సినిమా హీరోస్ ఆర్ హీరోయిన్స్, మీరు దీని గురించి మాట్లాడండి. ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడండి. అబ్సల్యూట్లీ, మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అయ్యి వచ్చి మాట్లాడాలి. చెప్తే వినోళ్ళు ఉంటారు, స్టార్ హీరోస్ చెప్తే విన్నోళ్ళు ఎవరు ఉంటారా? అవును, పిచ్చి ఫ్యాండమ్ ఉన్నప్పుడు చెప్తే వింటారు కదా. కాల్ 1930 ఉంది సైబర్ క్రైమ్స్ కి. అలాగే గవర్నమెంట్ ఒక నెంబర్ తీసుకురావాలి. ఇప్పుడు మనం కాల్ చేస్తే ఎట్లా వస్తుంది, మోసపోవద్దు, డిజిటల్ అరెస్ట్ లేవని. అలాగే గ్యాంబ్లింగ్ అనేది పెద్ద మోసం, మీరు డబ్బులు సంపాదించలేరు, ఎవరు ఆడొద్దని తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. ఇంట్లో చూసుకోవాలి, పిల్లలు చూడాలి. చిన్న చిన్న తల్లిదండ్రులు నిఘా పెట్టాలంటే తల్లిదండ్రులు కూడా ఆడుతున్నారు. తండ్రులు ఐపీఎల్ కలిసి కూర్చొని ఆడుతున్నారు, ఐపీఎల్ కలిసి కూర్చొని ఆడతారండి తల్లిదండ్రులు. రేపు నుంచి చూడండి ఎలా ఉంటుందో. ప్రతి ఇంట్లో ఏదో ఆట అలవాటు లేనివాడు కూడా రేపు నుంచి ఆడతాడు, ఇంట్లో సరదాగా ఆడతాడు. సరదాగా లక్షలు పట్టుకొని చనిపోతున్నాం జరుగుతుందండి ప్రతి ఒక్కరు. అంటే మీరు ఈ 11 మంది మీద కేసు విషయంలో మీరే ఉన్నారు కదా అడ్వకేట్, మీరేమనుకుంటున్నారు అంటే ఏం జరగబోతుందని? సో కఠినంగా వీళ్ళు సెక్షన్స్ ఎట్లా పెట్టారో పోలీసు వారు, తెలంగాణ పోలీస్కి హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా మంచి పని చేశారు. అంటే సెలబ్రిటీలు తీసుకురావడం అనేది ఒక మంచి విషయం. కానీ ఇప్పుడు ఎట్టయితే ఎలాగైతే వీళ్ళు శిక్షలు పెట్టారో, సెక్షన్స్ అమలు చేశారో, అలాగే కఠినంగా శిక్షలు కూడా అమలు చేయాలి. మంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి, మంచి శిక్షలు పడాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అంతా మంచి జరగాలండి. రైట్. ప్రవీణ్ గారు ఏం చెప్తారు? అంటే మనం అనుకున్నట్టు అంతా జరిగితే మంచిదే, కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఏఐ వచ్చిన తర్వాత, ఇంకా గ్యాడ్జెట్స్, రకరకాల వెర్షన్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మనం ఎంత కఠినంగా నిబంధనలు పెట్టినా, మనం ఎంత బ్యారియర్స్ పెట్టినా ఏదో ఒక రకంగా మాల్ ప్రాక్టీస్ లో వచ్చేస్తున్నాయి అవి. 100%. దాన్ని ఎట్లా మరి స్టాప్ చేద్దాం? దాన్ని స్టాప్ చేయాలంటే సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అండి. 100% స్టాప్ చేయాలంటే ప్రభుత్వం కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న వనరులు కానీ, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ సరిపోదు. సో దీని గురించి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను, అంటే సపరేట్ బడ్జెట్ రిలీజ్ చేసి హోంశాఖ అండర్లా దీనికి ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ పెట్టాలి, లీడ్స్ తీసుకోవాలి, నిఘా పెట్టాలి.
బార్లపై ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఒక మంచి పని చేస్తున్నారు. ప్రతి క్లబ్లలో పబ్లలో పోయి డ్రగ్స్ మీద కొంచెం ఉక్కుపాదం మోపారు. సీరియస్ ఉంది గవర్నమెంట్. డ్రగ్స్ మీద గత గవర్నమెంట్ ఏం లేదు, ఈ గవర్నమెంట్ మాత్రం డ్రగ్స్ విషయంలో అప్రిషియేట్ చేస్తారు, సీరియస్ గా. సో అట్లాంటిదే ఇది ఇంకా డ్రగ్స్ కంటే కూడా ఇది ఇంకా అవైలబిలిటీ అందరికి ఉండదు. సో ఇది మాత్రం ఇది ఈజీ అవైలబిలిటీ కాబట్టి నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సో దీనికి మనము ఇంటర్నెట్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని సలహాలు తీసుకొని ఆ టీమ్ ఆఫ్ సెపరేట్ బడ్జెట్ ఇస్తే మన యువతరాన్ని మనం కాపాడు. కానీ ఈ కేసుల విషయంలో చూస్తే కొంత గవర్నమెంట్ సీరియస్ గా ఉన్నట్టుగా ఉంది. బట్ ఈ సీరియస్నెస్ కంటిన్యూటీ ఉండాలి. వీళ్ళు ఎక్కడ దాకా దీన్ని తీసుకెళ్ళగలుగుతారు? చట్టాలలో ఉన్న లొసుగులని మేనేజ్ చేసి నేనేం చెప్తా అంటే మీ అడ్వకేట్స్ కూడా ఒకటి నేను చెప్తా, ఇట్లాంటి కేసులల్లో మీరు వాళ్ళకి అక్యూజ్డ్ కి సపోర్ట్ చేయొద్దు, కేసు కూడా వాదించొద్దు. మీది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా, అడ్వకేట్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా. సో మీరు వాదించనే ముందు హైకోర్టుకి వెళ్ళిపోయి నాటర్స్ తెచ్చుకుంటున్నారు, క్వాష్ చేసుకున్నారు ఎఫ్ఐఆర్ల మీద. సో అప్పుడు భయమే ఉంటది. ప్రతి ఒక్కరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ తీసుకుంటే ఎంతమంది చనిపోయారు, యువత చాలా మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి బాధ్యత ఎవరు ఇస్తారండి? ఇలాంటి వీళ్ళే కదా, ఈ ఫూల్స్ కదా చేసింది వీళ్ళంతా. చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి, చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. బట్ గవర్నమెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 5-10 years లో కోరుకుందాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ భవన్ కృష్ణ గారు, థ్యాంక్ యూ చికోటి ప్రవీణ్ గారు. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రధానంగా సెన్సిటైజ్ చేయాల్సింది పిల్లల్ని, తల్లిదండ్రులు కానీ మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ. బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల ఈ బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పిన ఈ ఇన్ఫ్లుయెన్సర్సే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు అంటూ తల్లిదండ్రులకి, సొసైటీకి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిబేట్లో పాల్గొన్న చికోటి ప్రవీణ్ గారు కానీ భవన్ కృష్ణ గారు కానీ చెప్తున్నారు. బట్ సెక్షన్స్ చాలా టైట్గా ఉన్న నేపథ్యంలో స్పెసిఫిక్గా దీనికి యాక్ట్ లేకపోవడం అనేది ఒకటి, కొన్ని రాష్ట్రాల్లో లీగల్ అవుతున్న పరిస్థితి కూడా ఒక కారణం అవుతోంది. సమగ్రంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ని ఏ విధంగా అయితే ఉక్కుపాదం మోపిందో ఈ విషయంలో కూడా అంతే సీరియస్గా కంటిన్యూటీ ఉంటే ఖచ్చితంగా మనకు ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.